అయ్యే కదండి నాశనం అయిపోయింది. ఏదమ్మా ఆ ముందు వల్లే కదండి మనుషులు చచ్చిపోతున్నారు. మరి ఆ రోజు ఏం చెప్పాడు? మరి తీతనే అన్నారండి. అన్నాడు కదా, మద్యపాన నిషేధం చేస్తానని చెప్తే ఓట్లు అడుగుతాను అన్నాడు. అంటే అంతా మోసం దగా అమ్మా. మీ అన్ని లైన్ చేసి పెడతామమ్మా. అందుకనే మళ్ళీ డబ్బులు మా ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి 10,000 వచ్చింది, 3 ఓట్లు ఉన్నాయి 15,000 వచ్చింది అని మళ్ళీ ఎవరు టెంప్ట్ అయ్యారనుకో మన జీవితం ఎగిరిపోద్ది. అంతే. మరి దేవుణ్ణి నమ్ముకున్నారు మీరు. చర్చి గురించి కూడా మీరు చేశారండి. మాకు అన్ని గుర్తాను. మాకు చిన్నపేట వెళ్తాం కదండి చర్చికి కూడా చేసి పెట్టాం కదా మనం. అన్ని చేసి ఆ రోజు కూడా చేసి పెట్టాను చర్చి అంటే ఉన్నాయి కానండి మేము అక్కడికి వెళ్తామండి. ఏం పర్లేదు, పోలే గుర్తు పెట్టుకున్నాం. అందుకనే నాకు క్రైస్తవులు అంటే అభిమానం. ఎందుకంటే ఏదైనా ఒక ఉపకారం చేస్తే దాన్ని గుర్తు పెట్టుకుంటారు, విశ్వాసంగా ఉంటారు మీరు. అందుకే మీరు ఎప్పుడు ఏ పనికి వచ్చినా నేను చేసి పెడతాను. ఒక చర్చి కానీ ఇదని. ఇప్పుడు చూడు, ఎక్కడ చిన్నపేటలో చేసిన చర్చి ఇప్పుడు గుర్తు పెట్టుకుని దగ్గర ఇప్పుడు 7 సంవత్సరాల క్రితం చేశాను నేను. 7-8 సంవత్సరాల క్రితం చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని చెప్తున్నారు మీరు.